దేవుని కృపావాక్యం వింటున్న మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు. పరిశుద్ధ బైబిల్లో నుండి మనము ఒక వచనాన్ని చదువుకుందాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ వచనం. రెండో లైన్ చూద్దాం. నోబాబు అది వరకు చూడని సంగతులను చూశాడు. ఎలా చూశాడంటే, దేవుడు చెప్పాడు ఆకాశం నుండి వర్షము కురుస్తుందని చెప్పాడు. అది చూశాడు. నోబాబుతో దేవుడు అంటున్నాడు, ఓడను తయారు చేయమని చెప్పాడు. ఓడను తయారు చేశాడు. అది వరకు ఓడలు లేవు. రెండోది ఏం చూసా అంటే, ఓడలోనికి జంతువులన్నీ వచ్చాయి. మనుషులు రాలేదు, పిలిచినా కూడా రాలేదు మనుషులు. కానీ జంతువులు వర్షం వస్తుందని తెలుసుకొని జంతువులన్నీ కూడా ఓడలోనికి వచ్చాయి. ఏనుగలు, సింహాలు, గాడిదలు అన్నీ, ఇప్పుడున్న జంతువులన్నీ కూడా అప్పుడు ఓడ ఎక్కినట్టువే. పాములు, మింగీసులు కలిసి ఉన్నాయి ఓడలో, కానీ ఒకరికొకటి హాని చేసుకోలేవు. తోడేండ్లు అలాగనే గొర్రెలు కలిసి నివాసం చేసినాయి, కానీ ఒకటికొకటి హాని చేసుకోలేదు. అలాగే జంతువులన్నీ కూడా ఒకే ఓడలే నివాసం చేసినాయి, కానీ ఏది హాని చేసుకోలేదు. పరలోకములో అవన్నీ కలిసి ఉన్నట్టు నోబాబు కాలంలో ఓడలో అన్ని జంతువులు కలిసి ఉన్నవి, కలిసి నివాసము చేసినవి. ఏది హాని చేయలేదు, చేసుకోలేదు. అది వరకు చూడని సంగతులు నోబాబు చూశాడు. మనం కూడా ఈనాడు అనేక కొత్త విషయాలను మనము చూస్తున్నాం. సెల్ ఫోను అసలుకి ఇంతవరకు మనం చూడలేదు. ఇప్పుడు కొత్తగా సెల్ ఫోన్ చూస్తున్నాం. ల్యాండ్ ఫోన్ ఉండే, ఇప్పుడు ల్యాండ్ ఫోన్ లేదు, సెల్ ఫోన్ వచ్చింది. యాటికి పోయినా మన వెంబడే వస్తుంది. అంట్లో వచ్చేసి మళ్ళీ అన్ని న్యూస్లు మనం చూసుకోవచ్చు. ఏది కావాలంటే అది మనకి చూడాలంటే వస్తుంది. మొత్తం ఈ ప్రపంచమే సెల్లులో వస్తుంది. ఎక్కడ యుద్ధం జరిగినా, ఎక్కడ ఏ గొడవ జరిగినా ఎమ్మడే సెల్లో న్యూస్ వస్తుంది. అది వరకు చూడని సంగతులు మనం సెల్ ఫోన్లో చూస్తూ ఉన్నాం. ఒత్తితే చాలు లిఫ్ట్ పైకి వెళ్ళిపోతుంది. మెట్ల మీద నిలబడితే చాలు మెట్లు కూడా సరాసరిగా పైకి తీసుకెళ్తున్నాయి. సెల్ ఫోన్లోనే అమౌంట్ అక్కడికి పంపించవచ్చు, అక్కడ అమౌంట్ ఇక్కడికి తెచ్చుకోవచ్చు. బ్యాంక్ కూడా పోవాల్సిన అవసరం లేదు. అలాగా అది వరకు చూడని సంగతులు ఎన్నో చూస్తూ ఉన్నాం. అందుకే బైబిల్లో మాట ఏముందంటే, రాను రాను మనుషుల తెలివి అధికమవుతుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు సెలవిస్తున్నాడు, నోబాబు అది వరకు చూడని సంగతులను గురించి చూశాను. నీవు కానీ నేను కానీ అది వరకు చూడని సంగతులు, ఎన్నో కొత్త సంగతులు మనం చూస్తున్నాం. ఇంతవరకు వైట్ ఫోటోనే ఉండేది, ఇప్పుడు కలర్ ఫోటో వచ్చింది. వైట్ సినిమాలే ఉండేది, ఇప్పుడు కలర్ సినిమాలు వచ్చాయి. ఎన్నో టెక్నిక్లు మారిపోయినాయండి. అది వరకు చూడని సంగతులు, కొత్త సంగతులు మనం చూస్తూ ఉన్నాం. సెల్ ఫోన్లోనే ఫోటో దింపుకోవచ్చు, ఇతరులకు పంపవచ్చు. అవతల ఫోటో దింపుతారు, ఇతరులకు పంపిస్తారు. వీడియోలు మాట్లాడేటివి ఎన్నో సంగతులు, అది వరకు చూడని సంగతులు మనము చూస్తూ ఉన్నాము. నోబాబు కూడా అది వరకు చూడని సంగతులను చూశాడు. నీవు కూడా అనేక సంగతులు చూస్తూ ఉన్నావు, కానీ దేవుని రాజ్యం కూడా అలాగే ఉంటుంది. ఎన్నడూ చూడని దేవుని రాజ్యాన్ని మనం చూడబోతూ ఉన్నాం. దేవుని నమ్ముకొని దేవుని మాటను విన్నట్టయితే అది వరకు చూడని సంగతులు, దేవునితో నడిచే భాగ్యం, దేవునితో ఉండే భాగ్యము దేవుడు అనుగ్రహిస్తాడు. యుగములు తరతరములు జీవించే భాగ్యము దేవుడు నీకు దయచేస్తాడు. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.